ఇక జమ్మూ కాశ్మీర్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జమ్మూలో 8 స్థానాలు, కాశ్మీర్లోని 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. దాంతో ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనని ఆసక్తి నెలకొంది. ఉగ్రముప్పు నేపథ్యంలో సిఏపీఎఫ్ స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్లకు సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న 2, 3వ విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బార్లు తీరారు. ఉదయం 9 గంటల వరకు 11.11% పోలింగ్ నమోదైంది. మొదటి దశలో పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్పురా, జైనాపురా, పోషియాన్, డిహెచ్పురా, కుల్గాం, దేవ్సర్, డురు, కోకెర్నాగ్, అనంతనాగ్ వెస్ట్, అనంతనాగ్, శ్రీగుఫారా, బిజ్బెహరా, షాంగస్, అనంతనాగ్ ఈస్ట్, పహల్గాం, ఇందల్వార్, క్రిష్తర్, పద్దర్, నాగ్సేని, భరద్వా, దోడా, దోడా వెస్ట్, రాంబన్, బనిహాల్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మొదటి దశ ఎన్నికల కోసం 4000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. మొదటి దశ ఎన్నికల్లో 3276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 302 అర్బన్ పోలింగ్ స్టేషన్లు, 2974 గ్రామీణ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ అధికారితో సహా 4 ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. వీర్పాటువాదం ఎక్కువగా ఉన్న పుల్వామా, అనంతనాగ్, సోఫియాకు, కుల్గాం జిల్లాల్లో తొలి దశలో ఓటింగ్ జరుగుతోంది. ప్రతి పోలింగ్ బూత్ కి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2018లో కూటమి చీలిపోవడంతో ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీలో ఉండగా కాంగ్రెస్, ఎన్సీ కలిసి పోటీ చేస్తున్నాయి. మరో ప్రాంతీయ పార్టీ పీడీపీ సైతం 40 స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది. జమ్మూ కాశ్మీర్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలన్నారు.